హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి వరమహాలక్ష్మి పండుగ అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసాను 5 o'clockకి. అయితే స్నానం చేసి రెడీ అయిపోయింది. నైట్ ఇల్లు మొత్తం సర్ది పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ అయితే పాలు పొంగిద్దామని అయితే నేను స్టవ్ దగ్గరికి అయితే వచ్చాను. ఫస్ట్ స్టవ్ అంటే లక్ష్మీదేవి అంటే అన్నపూర్ణదేవి కదా, ఆమెను కూడా పూజించాలని చెప్పేసి ఫస్ట్ గ్యాస్ స్టవ్ని అయితే పూజించేస్తున్నాను నేను ఇప్పుడు. తర్వాత వంటలన్నీ స్టార్ట్ చేసి అమ్మవారిని అయితే రెడీ చేద్దాము. అంటే అమ్మవారు అంటే రెడీ అవ్వడం అంటే పెద్ద ఏం కాదండి, నేను ఓన్లీ కలిసిపోతే పెట్టుకుంటున్నాను. లాస్ట్ టైం పెట్టుకున్నా, ఇంతకుముందు 2 times పెట్టుకున్నాను అనమాట. ఈసారి కూడా ఎందుకు బాబుతోటి అవ్వదేమో అనుకున్నాను, కానీ చెయ్యాలి అని అయితే కొంచెం నాకు నైట్ నుంచి అనిపించింది. 7 o'clock నుంచి అప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను అనమాట పనులు. లేకపోతే చేసేదాన్ని కాదు. ఏదైనా సరే అమ్మదే ఉంటే మనం ఏదైనా చేయొచ్చు కదా అని అయితే అనిపించింది. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ప్రసాదాలు గట్ట అన్నీ రెడీ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మా వారికి ఈరోజు ఆఫీస్ కూడా ఉందనమాట. ఆయన్ని కూడా పంపించాలి. 7 o'clockకే వెళ్తాను, 7:50కి అని చెప్పారనమాట. ఆయనకి బాక్స్ రెడీ చేసి నేను పూజ గట్ట అంతా రెడీ చేసుకోవాలి. ఆ టైంలోపు అవుతుందో లేదో చూడాలి. మరి అమ్మవారి దయ ఉంటే అవుతుంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. నేను ఇలా స్టవ్ని అయితే పూజించడం కొత్తలో తీసుకొచ్చినప్పుడు పూజించాను. ఇప్పుడు పూజిస్తున్నాను అనమాట. ఏదైనా పండగలు వస్తే నాకు పెద్ద స్టవ్ దగ్గర పూజించాలి అనేది ఏముండదు, కానీ బాబు ఉన్నాడు కదా, వాడికి తొందరగా అన్నం అయితే పెట్టాలి అని అయితే ఆలోచిస్తాను. అలా అయితే లేట్ అయిపోతుంది అనమాట. ఈరోజు టైం ఉంది కదా, మంచి పండగ అండ్ అందరూ ముఖ్యంగా శ్రీవారి కోసం చేస్తున్నాను కాబట్టి మా వారు ఆరోగ్యంతో మంచిగా మమ్మల్ని కూడా చూసుకుంటూ ఆయనతో పాటు మేము కూడా హ్యాపీగా ఉండాలని ఈరోజు అమ్మవారిని అయితే వేడుకుందామని మంచిగా అయితే పూజ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ పాలైతే పెట్టేసాను అనమాట. ఇంకా వంటలన్నీ స్టార్ట్ చేస్తాను. రైస్ అయితే ఆల్రెడీ నేను నానబెట్టుకున్నా. అమ్మవారు అంటే ఫస్ట్ ఈ పండగకి శనగలు ఉండాలంటారు కదా, శనగలు అయితే నేను ముందుగానే షోక్ చేసి పెట్టుకున్నాను నైటే. ఇంకా ఈరోజు పాయసం వండాలనుకుంటా, పులిహోర, పప్పు, అమ్మవారికి బాక్స్ పెట్టాలి కదా, పప్పు కూడా చేయాలి. అండ్ ఇంకా ప్రసాదాలు ఎక్కువ చేయడానికి కూడా టైం ఉండదు, ఎందుకంటే కన్నే ఉన్నాడు కదా, మా వారు వెళ్ళే లోపల అయిపోవాలి కాబట్టి వీటితోనే ఈరోజు సరిపెడతాము అని అయితే అనుకుంటున్నా. ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదాలు గట్ట అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. మా వారు టైం అయిపోతుంది అని చెప్పేసి మార్నింగే వెళ్ళిపోయారు. అయితే ఈవినింగ్ వచ్చేసి నేను బ్లెస్సింగ్ ఇస్తా అని అయితే మా వారు చెప్పారనమాట. సరే, డ్యూటీ ఇంపార్టెంట్ కదండి, మాకు అన్నం పెడుతుంది అదే కదా అని చెప్పి వెళ్ళండి అని అయితే పంపించేశాను. నాకైతే పూజ కంప్లీట్ అయిపోయేసరికి 9:30 అయ్యింది. మొత్తం టీవీలో అంటే పూజ చేస్తున్న అయ్యగారు వాళ్ళు ఉంటుంది కదా, అది పెట్టేసుకొని అయితే పూజ మొత్తం కంప్లీట్ చేశాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అయితే నేను పూజ చేస్తున్న టైంలోనే ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట. నన్ను వాళ్ళ మమ్మీ వాయినం ఇచ్చి పంపించారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు నేను పూజలో ఉన్నప్పుడే వచ్చింది, తను కూడా పూజలో పాల్గొంది. చూడండి, నా పూజ రూమ్ ఎంత కలగా ఉందంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ మల్లెపూల మధ్యలో అయితే అమ్మవారు కనిపించట్లేదు అనమాట, నిండుగా ఉన్నారు. ఇంకా కలశం చూడండి ఎంత అందంగా ఉందో. అసలు ప్రసాదాలు గట్ట అన్నీ ప్రిపేర్ చేసి పెట్టా. నేను ఒక పక్క పూజ చేస్తుంటే మా వాడు ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని తినేస్తున్నాడు అనమాట. వాడు నేను ఎప్పుడు పూజ చేసినా పిల్లలే తింటారు ఫస్ట్. ఏంటో మరి ఫస్ట్ ఇంటికి మహాలక్ష్మిలాగా పాప వచ్చింది, ఇంకా వీడు ఆ ప్రసాదాలు గట్ట తినడం ఏంటో అసలు మనసు నిండిపోతుంది. అసలు చెప్పడానికి ఆ ఆనందమే వేరనమాట. అంతేకి మీరు ఇంట్లో మీ పూజలు ఎలా అవుతున్నాయి కామెంట్ చేయండి, ఎంత బాగా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వాయనాలకి చాలామంది బిజీగా ఉండింటారు, చాలామంది ఇళ్ళకి వెళ్ళి వెళ్తారనమాట వాయనం తీసుకునేకి. ఎంతమంది ఎన్ని హౌసెస్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారో కామెంట్ చేసేయండి, ఓకేనా? నిలబెట్టి మాట్లాడుతుంది అందరికీ పడుతుంటాయి కదా. బాబు మా వారి ఆఫీస్కి వెళ్ళి హడావిడిగా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు వాడి ఫుడ్ పెట్టాలని చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికీ బాగా
నన్ను ఈరోజు ఆంటీ వాళ్ళు వచ్చి వాయినం పిలిచారనమాట. అయితే వాళ్ళ ఇంటికి నేను వచ్చాను. ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. అక్క వాళ్ళ ఇంటికి తాంబూలానికి అయితే వచ్చాను. ఎంత మంచిగా అరేంజ్ చేశారంటే అమ్మవారిని, అసలు చాలా మంచిగా కళగా అనిపిస్తున్నారు నాకైతే. ఈ వైబు, ఈ లైట్స్ అన్నిట్లో బుజ్జిగా ముద్దుగా కూర్చున్నారు. ఎంత మంచిగా అనిపించిందో. రాగానే అదే చెప్పాను అనమాట. పూజ చేసిన అక్క కూడా లక్ష్మీదేవిలా అనిపించారు నాకు ఈరోజు. చాలా మంచిగా అనిపించింది అక్కని చూస్తుంటే ఈరోజు. ఇంకా అక్కతో అయితే వాయినం తీసుకోవాలి. తీసుకొని అయితే వెళ్ళిపోదాం. మా బుడ్డోడు ఉన్నాడు నాతోటి. కూర్చో అక్కడ. అక్క నేను వీడియో తీస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. మా ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను అందరి దగ్గర వెళ్ళి పసుపు బొట్టు అయితే తీసుకున్నాను. వాయనం అయితే తీసేసుకున్నాను అనమాట. వాయనానికి వచ్చిన శనగలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవేం చేయాలో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఎందుకంటే పడేయద్దు కదా. మీరు కామెంట్ పెట్టిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చేస్తాను అనమాట. అయితే ఈ బనానాస్ అవన్నీ వచ్చాయి కదా, వీటిని అయితే తినేస్తాము. తమలపాకు ఇవంతా వచ్చాయి. నేను కింద ఆవులు వస్తాయి కదా, వాటికైతే పెట్టేయాలనుకుంటున్నా. ఇంకా ఈవినింగ్ అయితే ఫుడ్ అయితే ప్రిపరేషన్ అవుతుంది. ఇంకా నేను అమ్మవార్లకి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వాయనంకి అయితే వెళ్ళేసి వచ్చాను. అన్ని పనులు అయితే ఈరోజు సక్సెస్గా జరిగింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మనసు అయితే నిండుగా ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ చాలా కళగా రెడీ అయ్యి అందులో వాళ్ళ ఫేస్న కుంకుమ బొట్టు పసుపు పెట్టుకొని ఉంటే అసలు వాళ్ళ ఫేస్లో ఉన్నంత కళ ఇంకెక్కడా లేదు, ఎప్పుడూ చూడలేదు కూడా. అంత అందంగా ఉన్నారు. ఇంతకీ మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.